ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా జమ్మికుంటలోని కేవీకేలో నిర్వహించిన కిసాన్ మేళా వ్యవసాయ విద్యార్థుల వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రైతులు వ్యాపారులు కాదని ప్రజలకు అన్నం పెట్టేవారని, ప్రజల కొరకు పంటలు పండించి రైతన్న కష్టపడుతున్నాడని వారిని గుర్తించాలని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇంత గొప్ప తిండి తినకపోవచ్చు కానీ ఆరోగ్యం మాత్రం ఖరాబ్ కాలే. కానీ ఇవాళ తెల్లటి అన్నం, ఫ్రై చేసుకునేటువంటి కూరలు టేస్టీగా కనపడుతుండొచ్చు, కానీ దాని వెనుక మాత్రం రోగాలు వెంటబడతా ఉన్నాయి. రోగాలు కేవలం ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తాయని, ఎండముఖం చూడని వాళ్లకు, కష్టం అంటే ఏందో తెలియని వాళ్ళకు మాత్రమే రోగాలు వస్తాయనేటువంటి నానుడు ఉండే. కానీ వాళ్ళ రోగాలకు, క్యాన్సర్లకు, గుండె జబ్బులకి, కిడ్నీ జబ్బులకి ఊర్లు పట్టణాలని తేడా లేకుండా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తేడా లేకుండా అందరికి వస్తూ ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూడండి, గ్రామాల్లో క్యాన్సర్ వచ్చింది, నాకు రొమ్ము క్యాన్సర్ వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పుకొని బాధపడుతున్నప్పుడు, అలాంటి క్యాన్సర్ వస్తే గుడిసెల్లో ఉన్న వారికి ఒక రకమైన ట్రీట్మెంటు, బంగ్లాలో ఉన్న వారికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉండదు. అయ్యో నీ పేద కుటుంబం కదా, మీకు తక్కువ ఖర్చు అయితేనే భావన లేదు. గుడిసెల్లో ఉన్న వాళ్ళైనా, బంగ్లాలో ఉన్న వాళ్ళైనా క్యాన్సర్ జబ్బు వచ్చిందంటేనే బతికించుకోవాలంటే మనిషి ఆశ కాబట్టి, చచ్చిపోతుంటే చూడలేడు కాబట్టి, భర్తను బతికించుకోవాలని, కొడుకును బతికించుకోవాలని, భార్యను బతికించుకోవాలని తపన ఉంటుంది కాబట్టి అమ్ముకోవడానికి ఇల్లు లేకపోయినా, అమ్ముకోవడానికి కుదరబెట్టడానికి జాగా లేకపోయినా ఆరాటపడతా ఉంటారు. కానీ ఆరాటంలో, ఆ పోరాటంలో అలసిపోయి మనిషిని పోగొట్టుకొని వచ్చేటువంటి కుటుంబాల సంఖ్య చాలా ఉన్నది, మామూలుగా లేదు. అందుకనే మనం ఒకటే శ్రమ తక్కువ కావాలని చెప్పి, తిండి గింజలు ఎక్కువ కావాలని చెప్పి, ఈజీగా ఉండాలని చెప్పి దాని వెనుక పడ్డాం. కానీ దాని వెనకాల వచ్చిన రోగాల గురించి మాత్రం మనం ఆనాడు అర్థం చేసుకోలేకపోయినాం. ఇవాళ మనకు వెంటాడుతున్నాయి, మన చంపేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని మీరు చాలా దిక్కుల ఈ మధ్య ఎక్కడన్నా నేను స్వయంగా చూసిన ఒక షాప్లో టమాటాలు పెట్టిండ్రు. ఈ టమాటాలు 10 రూపాయల కిలో, ఈ టమాటాలు 30 రూపాయల కిలో. నేను ఈ టమాటాలకు ఆ టమాటాలు తేడా అయింది అని అంటే, ఈ 30 రూపాయలకు అమ్మే టమాటాలు యూరియా వేయలేని టమాటాలు, మందు కొట్టిన టమాటాలు, ఈ టమాటాలు ప్యూరిఫైడ్ టమాటాలు, ఆ టమాటాలు ఇవన్నీ స్ప్రే చేసిన టమాటాలు అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే అవి ఇవి ఒకే రంగు కల టమాటాలు, అవి ఇవి ఒకే రకం కనపడతా ఉన్నాయి.